పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం హైస్కూల్లో మెగా జాబ్ మేళా జరిగింది. సుమారు 54 కంపెనీలతో ఎమ్మెల్యే ఘనబాబు, జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, ఎంపీ భరత్ జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఎంతో ఉపాధి కలుగుతుందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళాను ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే ఘనబాబుకే సాధ్యమని అన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువతకు ఎంతో ఉపాధి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఘనబాబు గారు వారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు చేపడుతున్న కాన్స్టిట్యుయెన్సీ వైజ్ జాబ్ మేళా ప్రారంభించడం జరిగింది. ఈరోజు జరుగుతున్న జాబ్ మేళాలో దాదాపు 55 కంపెనీలు పాల్గొంటున్నారు. 3000 పైన క్యాండిడేట్స్ ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సంస్థలు అన్నీ కూడా పాల్గొంటున్నాయి. వివిధ రంగాల నుంచి డిపార్ట్మెంట్స్ నుంచి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఐటీ, ఆటోమొబైల్, అదేవిధంగా రీటైల్, ఇలాంటి వివిధ రంగాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ ఎంపీ వర్యులు పాల్గొనడం జరిగింది. ఎంపీ గారితో పాటు ఎమ్మెల్సీ వర్యులు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ వర్యులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్స్ పొందే విధంగా వాళ్ళకు తగిన కంపెనీస్ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలో గోపాలపట్నం హై స్కూల్లో మా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక జాబ్ మేళాని మెగా జాబ్ మేళాగా ఈరోజు రూపాంతరం చెందుతుంది కండక్ట్ చేయాలని. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలనేటువంటి పిలుపు మేరకు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు వారి సహకారంతో ఈరోజు గోపాలపట్నం హై స్కూల్ నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు నిన్నటికి 2000 అయితే ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు చేసుకునేటువంటి వారు ఇప్పటికీ కూడా ఇంకా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. సుమారు 50 కంపెనీస్, అటు ఆటో కానీ, ఫార్మా కానీ, ఇతరత్ర వ్యాపార సంస్థలు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇది ప్యూర్లీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. విద్యార్థులు చదువుకున్న వారు కావచ్చు, ఈవెన్ 10th క్లాస్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కువ మందికి ఉపాధి కలగాలి. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా సంబోధించారు. అప్పట్లోనే ఇది ఒక లాజిస్టిక్స్ హబ్ కావాలని, ఇప్పుడు గంగవరం పోర్టు విషయంలో కానీ, అదేవిధంగా అప్రెల్ పార్క్స్ కావచ్చు, ఎస్సీజెడ్స్ కావచ్చు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్వీఎల్ఎన్ జెడ్పీ హై స్కూల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ ఏపీ అనే ఒక నినాదంతో పెద్ద జాబ్ ఫేర్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందాకే కలెక్టర్ గారు కూడా చెప్పారు, 55 కంపెనీలు, ఇంచుమించు 3000 ఓపెనింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ 3000 దాటేశారు రిజిస్ట్రేషన్స్. అంటే మొదట్లో రిజిస్ట్రేషన్స్ 2000 అయినా ఇవాళ ఓపెన్ పెడితే వాకిన్స్ ఇంచుమించు 1000 మంది అయ్యారు. అందుకే మీడియా మిత్రులను కోరేది ఏంటంటే, మీరు ఇది త్వరగా టెలికాస్ట్ చేస్తే ఇవాళ రోజంతా ఉంది కాబట్టి ఇంకో గంటన్నరలో కూడా ఇంకా పిల్లలు వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ తీసుకుంటున్నారు. అది డిప్లొమా అవనివ్వండి, ఐటీఐ అవనివ్వండి, ఇంటర్ అవనివ్వండి, డిగ్రీ అవనివ్వండి, బీటెక్ అవనివ్వండి, నర్సింగ్ అవనివ్వండి. సో అన్ని చదువులు చదివిన వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఇక్కడ వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశము. కలెక్టర్ గారు అన్నట్టు 500 ఉద్యోగాలు ఆఫర్ చేస్తే దాంట్లో ఇంచుమించు ఒక 400-450 మంది జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గత 7 నెలలుగా వాళ్ళు ఏంటంటే మినీ కెరియర్ ఫేర్స్ చేస్తున్నారు. 3 కంపెనీలు, 4 కంపెనీలతో. దాంట్లో ఇప్పుడు దాకా ఒక 50-60 చేసి 150 కంపెనీలు పార్టిసిపేట్ అయ్యి 7000 పార్టిసిపెంట్స్ వచ్చి ఒక 1600 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆల్రెడీ. ఈ సంవత్సరం వాళ్ళ గోల్ ఏంటంటే మినిమం 10 కంపెనీలతో కెరియర్ ఫేర్స్ పెడదామని. 55 అంటే చాలా ఎక్కువ. నేను ఇందాకే వేదిక మీద కూడా చెప్పాను, గీతంలో మొన్న మేము 30,000 మంది వచ్చినప్పుడు కూడా అప్పుడు 55 కంపెనీలు, ఇవాళ 3,000 వస్తే కూడా 55 కంపెనీలు. కాబట్టి పిల్లలకి ఇది మంచి అవకాశం. చాలా కంపెనీస్ని ఇవాళ వాళ్ళు కలవగలుగుతారు.